గుడ్ ఈవినింగ్. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. రేపు కూడా ఇదే అంశంపై వాదనలు కొనసాగుతాయి. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు హైకోర్టులో ఇంకా ఏమీ తేల్చకపోవడం, రేపు నోటిఫికేషన్ రానుండడం, నామినేషన్ల దాఖలకు తక్కువ రోజులే ఉండడంతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటు పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడం కూడా కత్తి మీద సాములాగా మారే అవకాశం ఉంది. ముందు నామినేషన్లు ఎక్కువ మంది వేసి ఆ తర్వాత పార్టీ బీఫామ్ వచ్చిన వారే లైన్లో ఉండే అవకాశం ఉంది. అయితే కొద్దిమంది రెబల్స్గా నిలబడే ఛాన్స్ కూడా ఉండడంతో పల్లె ఫైట్ రసవత్రం కానుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై వాద ప్రతివాదనలు వాడి వేడిగా జరిగాయి. రేపు కూడా ఇరు వర్గాలకు వాదనలు వినిపించే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది. పిటిషనర్లు సుదీర్ఘంగా వాదించడంతో హైకోర్టు ఒక దశలో అసహనం కూడా వ్యక్తం చేసింది. ఇది ట్రయల్ స్టేజ్ ఏం కాదని సూచించింది. చట్టం లేకుండా బిల్లు ఎలా ఇస్తారని, ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి దాన్ని రాజ్యాంగ భద్రత గురించి ఆలోచించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏమిటని పిటిషనర్లు ప్రస్తావించారు. ఇటు సుప్రీంకోర్టు పలు కేసుల్లో 50% సీలింగ్ విధించిన ఉదాహరణలు ధర్మాసనం ముందు ఉంచిన పిటిషనర్లు ట్రిపుల్ టెస్ట్లో ఏ ఒక్క అంశాన్ని పాటించకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ కొట్టివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సింఘ్వి పిటిషనర్ల వాదనలో పసలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఎంపిరికల్ డేటా ఆధారంగా లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. అన్నింటికీ మించి జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తోన్న పిటిషనర్లు దానికి మూలమైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఎక్కడా 50% సీలింగ్ అనే పరిమితిని బేసిక్ స్ట్రక్చర్ లాగా చూడలేదని స్పష్టం చేశారు. ఇక ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండడాన్ని అసెంట్గా భావిస్తున్నారా అని సర్కార్ అడ్వకేట్ సింఘ్విని ప్రశ్నించింది. ట్రిపుల్ టెస్ట్ను ఫుల్ఫిల్ చేశారా అని క్వశ్చన్ చేసింది. రాష్ట్రం యూనిట్గా జీవో ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. డెడికేషన్ కమిషన్ బయటపెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలనేవి స్వీకరించారా అంటూ ప్రశ్నించింది. కోర్టు సమయం దగ్గర పడుతుండడంతో ఇరుపక్షాలు వాద ప్రతిపాదనలు కొనసాగించే ప్రయత్నం చేయడంతో ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 కేసు మళ్లీ బెంచ్ ముందుకు వస్తుంది. అయితే ఇంతలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అయిపోతోంది. జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ తాజాగా హైకోర్టు రేపటి కేసును వాయిదా వేయడంతో యథావిధిగా ముందు ప్రకటించినట్లు తొలిదశ పరిషత్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. కోర్టులో ఇంకా ఏమీ తేలకపోవడం, ఈసీ నోటిఫికేషన్కు రెడీ అయిపోవడం, నామినేషన్లను 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆశావహులంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ఓవరాల్గా అందరి చూపు హైకోర్టు వైపు అన్నట్టుగానే ఈ రోజంతా కూడా గడిచింది. ఓవరాల్గా చూస్తే కనుక కోర్టు కేసును రేపటికి వాయిదా వేసింది. 2:15 నుంచి మళ్ళీ వాద ప్రతివాదనలన్నీ కూడా చాలా ఓర్పుతో వింటామని కూడా చెప్పడం జరిగింది. అసలు ఈరోజే దాదాపుగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఓవరాల్గా చూస్తే కనుక 5:30 గంటల వరకు కూడా వాదనలు జరిగాయి. ఓవరాల్గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం జరగబోతోంది, ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దట్టు షెడ్యూల్ విడుదలయ్యాక కూడా అతి తక్కువ సమయమే, అంటే ఈ నామినేషన్ వేయడానికి ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి అసలు ఇవాళ జరిగిందేమిటి, అలాగే రేపు ఏం జరగబోతోంది, ఈ వివరాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి, ఆయా పార్టీల వెర్షన్స్ మనకి చెప్పడానికి మనతో పాటు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అండ్ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి, వారి వెర్షన్స్ వినిపించడానికి. సార్ అందరికీ కూడా నమస్తే. ఎస్ సార్ ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇవాళ జరిగినటువంటి అంశానికి సంబంధించి ఓవరాల్ ఇష్యూ చూస్తే కనుక, అంటే తొలి దశ అయితే మాత్రం పరిషత్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైతే సిద్ధమైపోయిందండి.
మరోవైపు చూస్తే కనుక కోర్టులో ఇంకా ఏమి తేలకపోవడం కానీ ఈసీ నోటిఫికేషన్కి రెడీ అయిపోవడం కానీ నామినేషన్స్ని 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ఆశావాహులంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు? బీజేపీ ఎలా ఆలోచిస్తోంది? ఒక్కటి రమణ గారు, సార్ కళ్ళ ముందర దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక ఉదాహరణ ఉన్నది. ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, అలాగే అవును సార్, ఈ మధ్య జరిగినటువంటి ఒక జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా స్టక్ చేసినటువంటి ఇష్యూ మనం చూసినాం. కర్ణాటక నిర్ణయం కావచ్చు, అసెంబ్లీ, బీహార్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, 18లో జరిగినటువంటి ఒక అమెండ్మెంట్ కావచ్చు. దాని తర్వాత మహారాష్ట్రలో కూడా ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినాయి, సబ్జెక్ట్ టు డిస్పోజల్ ఆఫ్ ది కేజ్, ఫైనల్ రిజల్ట్. సో దాని తర్వాత స్ట్రక్ అయినాయి, రద్దయినాయి అవి. సో మేము మనసారా కోరుకుంటున్నాం కాబట్టి అసెంబ్లీలో మేము సపోర్ట్ చేసినాం భారతీయ జనతా పార్టీగా. ఈ యొక్క బీసీ వర్గాలకు న్యాయం జరగాల, బియాండ్ 50% మరి చట్టరీత్యా తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము 26 మార్చ్ ఏప్రిల్లోగా ఈ యొక్క సర్వే రిపోర్ట్ క్రోడీకరించి జనగణనతో పాటు ఈ కులగణన చేసి మొత్తం రిపోర్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము అన్ని పార్టీలను కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళ సపోర్ట్ కోసం మేము అపీల్ చేస్తున్నాం. ఈ తరుణంలో సిమిలర్ గా మహారాష్ట్ర లాగా జరుగుతాయి, బియాండ్ 50% క్యాప్ దాటి ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్లయితే ఇబ్బంది అవుతుందేమో నా అనుమానం. అయితే వెల్కమ్, ఎలక్షన్స్ అయితే మంచిది, 42% అలో చేస్తే మంచిదే. కానీ ఏ మేరకు పాసిబిలిటీ ఉన్నది ఆ విషయంలో ఆలోచిస్తే కొద్ది సందిగ్ధమే. మేము ఖచ్చితంగా ఈ హైకోర్టు ద్వారా వస్తాయి, ఖచ్చితంగా అమలు అవుతాయని మేము చెప్పే పరిస్థితులు లేము. ఎందుకంటే ఉదాహరణలు ఉన్నాయి దాని కాంట్రడిక్టరీగా. సో గవర్నమెంట్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇవాళ మీరు ఎలక్షన్ కోసం పొండ్రి, యూ కెన్ గో అహెడ్ విత్ ఎలక్షన్స్ అని చెప్పేసి కోర్టు ఇవాళ చెప్పినా ఇది ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా గుర్తు పెట్టుకోండి రమణ గారు. ఇంటరిమ్ ఆర్డర్ అంటే తాత్కాలికమైనటువంటి ఆర్డర్. ఫైనల్ ఆర్డర్ కౌంటర్ దాఖలు చేయాలి సర్కార్. ఫైనల్ ఆర్డర్ 2 పార్టీలు ఆర్గ్యూ చేయాలి, 2 పక్షాలు కూడాను. మధ్యలో ఇంకెవరైనా వస్తే ఇంప్లీడ్ అయితే ఎట్లయితే బీసీఏ కోసం కేటగిరిజేషన్ లో రిజర్వేషన్స్ కావాలని చెప్పి కోరే వాళ్ళ యొక్క అవన్నీ కూడా వాదనలు వినడానికి టైం పడుతుంది. సో ఏమని ఇస్తారు, ఒకవేళ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అలో చేసిన 40%, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ ఆర్డర్, జడ్జిమెంట్. జడ్జిమెంట్. బట్ సార్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. గవర్నమెంట్ దానికి తగ్గట్టుగానే ఈసీ కూడా వ్యవహరిస్తోంది. ఈసీ ఏం వ్యవహరించింది లేదు, కేవలం యూ కెన్ గో విత్ ఎలక్షన్ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఏం తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాదు సర్కార్ యొక్క స్టాండ్ అభిషేక్ సింగ్ గారు మొత్తం క్లోజ్ చేసిన ఆర్గ్యుమెంట్, నో మోర్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పడం జరిగింది. రేపు మధ్యంతరంగా ఒక అడ్వకేట్ వచ్చి నేను కొద్దిగా చెప్పాను, వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ సమ్ పాయింట్స్ ఆర్ లెఫ్ట్ వితౌట్ ఆర్గ్యూయింగ్ బై మై లర్న్ ఫ్రెండ్ సింఘ్వి గారు అని చెప్తూ నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పేసి వారు ఇంప్లీట్ కావడం జరిగింది. వారికి కూడాను 2:15 మళ్ళా రేపు మధ్యాహ్నం 2:15 వారికి అవకాశం ఆర్గ్యుమెంట్ కోసం ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇంకేమైతే తెలియదు, రేపు ఎక్కదాకా పోతుందో తెలియదు. మళ్ళా కౌంటర్ ఎన్కౌంటర్ అంటే అవకాశం ఇస్తే మరి ఇరు పక్షాల యొక్క వాదనలు ఏముంటాయో తెలియదు. అంటే రేపు సాయంత్రానికి కూడా ఏం కాదు అంటారు, ఏం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అయినా దాని యొక్క ఫైనల్ రిజల్ట్ మాత్రం కాదు. ఫైనల్ జడ్జిమెంట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫైనల్ జడ్జిమెంట్, మెయిన్ పిటిషన్ మీద, పిఐఎల్ మీద. సో ఇది ఫైనల్ కాదు, ఇంటర్వ్యూ మాత్రమే. సో ఇది చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్నది కాబట్టి ఇక సాధించాలని ఒక లక్ష్యం. ఒకవేళ ఓడిపోయినా మేము ఇంతదాకా కొట్లాడినాం కదా, ఇంతదాకా ఢిల్లీకి వెళ్ళి సింఘ్వి గారిని తీసుకొచ్చినాం కదా, ఆర్గ్యుమెంట్ చేస్తాం కదా, ఇక మా చేతిలో ఏమున్నది, మేము ఓడిపోయినాం, పర్లేదు, మేమంతా కూడా బీసీలో ఎంబట్టే ఉన్నాం, మీరంతా మాకు మళ్ళీ ఒక్కసారి ఓటేయండి, మేము కామన్ డిక్లరేషన్ మీద స్టాండ్ అయి ఉన్నాం కాబట్టి మా ఎంబటి ఇవ్వండి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వస్తే
అప్పుడు ఇస్తామని చెప్తాం. ఆల్రెడీ చెప్తున్నారు ఆ మాట, ఇప్పుడు కూడా చెప్తారు అదే Yes, మాట. sir. Yes, sir. ఒకవేళ బియాండ్ దానికి కాంట్రరీగా వస్తే వ్యతిరేకంగా షూర్ సార్ చర్చిద్దాం వారితో కూడా మాట్లాడి. సార్ కోటేశ్వరరావు సార్, వారి ఇరువురితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. సార్ వెంకటస్వామి గారు, ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చాలా ప్రశ్నలు సంధించింది. మీరు ఓవరాల్గా ఇష్యూ అంతా ఫాలో అవుతున్నారు అండ్ ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు. అంటే బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండడాన్ని ఒక అసెంట్గా ఏమైనా భావిస్తున్నారా అంటూ కూడా సర్కార్ అడ్వకేట్ సింఘీని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి ఏం చెప్తోంది ప్రభుత్వ ఆలోచన, ఎలా ఉంది? అంటే నేను చాలా ముందు నుంచి కూడా అంటే ఈ 3-4 రోజుల చర్చలో నిన్న కాక మొన్న నేను ఒక తొలి వెలుగు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. ఈయన అన్నట్టుగా ఈ స్టేజ్ లో ఆపకుండా సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ద ఫైనల్ వర్డిక్ట్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది అని అన్నారు. అది నేను కూడా చెప్పాను. అది నేను ముందే చెప్పాను, 2 రోజుల క్రితమే చెప్పాను. అంత ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నా. అంటే నాకు కూడా కొంత లా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను చెప్తూ వస్తున్నాను. తర్వాత సామాజిక పరిస్థితులు, తర్వాత అంటే ఒక కోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా ఫెయిర్ గా రాజ్యాంగబద్ధంగా జరగటం లేదు. ఇందిరా సహాని కేసు దగ్గర నుంచి 50% క్యాప్ దగ్గర నుంచి అన్నిట్లలో కుట్ర ఉంది. అన్నిట్లలో ఆధిపత్య కులాలకు సంబంధించిన జడ్జీల యొక్క కుట్ర ఉంది. రాజ్యాంగంలో ఇందాక సంఘవి గారు నేను పదే చెప్తున్నా, నన్ను ఒకళ్ళ కోర్టు తప్పు పట్టినా పర్వాలేదని గతంలో నేను చెప్పినా, నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. 50% క్యాప్ పెట్టాలా అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కోర్టులు ఎందుకున్నాయండి? రాజ్యాంగ విలువలను కాపాడడానికే, రాజ్యాంగ పరిమితులను కాపాడడానికే కోర్టులు ఉన్నాయి. అంటే కోర్టు తప్పు పడుతోందా కాంగ్రెస్? కోర్టులనే తప్పు పడుతోందా కాంగ్రెస్? అలా ఆలోచించచ్చా? నేనైతే తప్పు పడుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను తప్పు పడుతున్నా. పార్టీకి నేను పార్టీ పిసిసి అధ్యక్షుడు ప్రతినిధి, లేకపోతే ఏఐసిసి కదా, నేను అట్లా ఆ స్టేట్మెంట్ వాళ్ళకి ఆపాదించాను. నేను వ్యక్తిగతంగా నేను తప్పు పడుతున్నాను. అంటే బీసీల పట్ల, ఓబీసీల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతుల పట్ల కోర్టులో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు వివక్ష ఉంది అనేది చాలా స్పష్టం. చాలా కేసెస్ చాలా ఒత్తిడిలోనే జరుగుతున్నాయి, లాబీలోనే తీర్పులు వస్తున్నాయి. అనేక వందల ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అట్లా చేస్తే అంటే మన న్యాయ వ్యవస్థను మనమే అగౌరవపరిచినట్టు ఉంటది. కానీ ఇన్నోవేటివ్ కండిషన్ లో నేనే నా ఎగ్జిస్టెన్సే ఖతమవుతున్నప్పుడు, ఓబీసీల యొక్క సంబంధించినటువంటి ఉరితాడు పడుతున్నప్పుడు నేను నోరు ఇప్పక తప్పదు. ఓ చిలక జోషి అని చెప్తారు కదా, చిలకకు సంబంధించిన కథ చెప్తారు. చిలక చిలకని తీసుకొచ్చి వాడు కోసి చంపిన తర్వాత, అయ్యో నేను మాట్లాడే చిలకని తీసుకొచ్చిన కదమ్మా, నువ్వు ఎందుకు దానికి కూర వండినావు అంటే, మాట్లాడే చిలక అయితే మరి చంపేటప్పుడన్నా కనీసం మాట్లాడాలి కదా. ఇలా మా పరిస్థితి అదే, మా బీసీల పరిస్థితి అదే. మమ్మల్ని మొత్తానికే చంపే ప్రయత్నము ఈ కోర్టులు, ఈ పార్టీలు, ఈ అగ్రవర్ణాల కుట్రలు మమ్మల్ని మొత్తమే చంపే పరిస్థితి చెప్తున్నటువంటి అంటే చిలకలాగా కాదు వెంకటస్వామి గారు. 42% రిజర్వేషన్లు అనేవి ఏ పార్టీ కూడా వ్యతిరేకించట్లేదు అనుకుంటాను. 42% ఏమంటారు? 42% ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 42% కేటాయించడం. ఇప్పుడే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అంటే మేమెవరూ కూడా ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకత అయితే చూపట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ సపోర్ట్ చేసింది, టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీజేపీకి ఉన్న ఇంకొక పెద్ద అవకాశం ఏంటంటే, కేంద్రానికి పోయిన తర్వాత 9th షెడ్యూల్లో చేర్చేటువంటి క్రమంలో అక్కడ కూర్చున్న ఆయన కూడా మా బిడ్డనే. గమ్మత్తుగా ప్రధానమంత్రి కూడా మా బిడ్డనే. మా బిడ్డ ఉండి ఈడబ్ల్యూఎస్ 10 రోజుల్లో చేసింది, కానీ మాకు సంబంధించినటువంటి ఓబీసీ రిజర్వేషన్ పోతే మాత్రం ఆయన ఉలుకు లేదు, పలుకు లేదు. పాపం మౌనముల్లాగా ఉండిపోయినాడు ఇప్పటిదాకా దాని మీద. ఇక మా బిడ్డ ఆయన లాభమేంది? మా బిడ్డ అని నేనేమో కాదని అంటలేను, మా బిడ్డే. కానీ మా బిడ్డ మౌనంగా ఉంటే మాకేం న్యాయం జరుగుతుంది? సో ఇవాళ మేము ఆ చిలుకలాగా పడి ఉంటే, నోరు తెరవకుంటే మేము చచ్చిపోతాం. కాబట్టి నేను ఇవాళ ఆ చిలుకల్లో ఒక చిలుకగా నేను
నోరు ఇప్పుతున్నా, ఉమ్, కోర్టులను తప్పుపడుతున్నా, మా మా జాతుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా పట్ల ఈ దేశంలో జరుగుతున్న వివక్షకు సంబంధించి నేనైతే నోరిప్పుతున్నా, కోర్టులను కూడా తప్పుపడుతున్నా. ఓకే. రేపు సరే, దీని రేపు రేపు పర్యవసానం క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? కనిపిస్తోంది అంటారా? ఏమనిపిస్తోంది? నేనేమంటున్నానంటే ఉమ్, ఇక్కడ సీనన్న కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కొంచెం అంటే అందరికీ పూర్తి అవగాహన ఉంటదని నాకు కూడా ఉంటదని నేను అంటలేను, కానీ ఉమ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉందో, ఫైనల్ తీర్పు మొత్తం ఎలక్షన్ ఆపేస్తే ఉమ్, ఎలక్షన్ చెల్లదని అంటే 4.5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అయిపోతుంది, అవును. అయినా కూడా వాళ్ళు ఎలక్షన్ పెట్టలే. ఎందుకు పెట్టలేదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉమ్, మరి వాళ్ళేమో మమ్మల్ని మాత్రం 20 నెలలు అయింది, 18 నెలలు అయిందని మా వెనకబడ్డారు, కోర్టు కూడా మా వెనకబడ్డది. ఉమ్, సరే, మేము September 30 అనేది మేము మా ప్రభుత్వం ముందుకెళ్ళింది. అవును. ఏమంటే మహారాష్ట్ర ఎలక్షన్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. ఇక్కడ ఉమ్, మహారాష్ట్రలో బీసీలు కానటువంటి, ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ బీసీలు కానటువంటి మరాఠాలను బీసీలలో చేర్చడం వల్ల, ఓబీసీలో చేర్చడం వల్ల జరిగినటువంటి పరిణామము అక్కడ ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్. కానీ మేము ఇక్కడ ఉమ్, బీసీలలో ఓసీలను ఎవరిని చేర్చలే, బీసీలకే మేము ఎన్హాన్స్ చేసినాం. ఈ ఎన్హాన్స్ చేసింది కూడా సుప్రీం కోర్టు మా నెత్తి మీద క్యాప్ పెడుతూ, ఉమ్, కత్తి పెడుతూ 50% ఇస్తూనే కొంత వెసులుబాటు, అశ్వత్థామ అథా కుంజరా అన్నట్టుగా ఉమ్, ఆ వెసులుబాటు ఒకటి ఇచ్చింది. ఏమిచ్చింది? ఉమ్, మీరు కులగణన చేసి అధికారిక లెక్కలు చేసి ఆ లెక్కలను సబ్మిట్ చేస్తే మేము 50% క్రాస్ అయినా కూడా అలో చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కులగణన, దాని తర్వాత డెడికేషన్ కమిషను, దాని సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చేసి బిల్లు పంపితే అక్కడ కుట్ర జరిగింది, తర్వాత ఆర్డినెన్స్ జరిగితే అక్కడ కుట్ర జరిగింది. ఇక ఇన్ఎవిటబుల్ కండిషన్ లో మాకు ఉన్నటువంటి చివరి అస్త్రం, ఆ చివరి అస్త్రం మేము అంటే మా commitment సార్, అసెంబ్లీ చేసిన చట్టాన్ని జీవో పేరుతో మార్చడం చెల్లదు అంటోంది క్లియర్ కట్ గా హైకోర్టు. సార్, ఇప్పుడు మాకు అడ్డుపడేటోడు ప్రతి ఒక్కడు ఏదో ఒక పుల్లేస్తాడు సార్. ఉమ్, అదంతా తొండి ఆట. ఇప్పుడు అసలు నేను ఒక్క క్వశ్చన్ అడిగానా సార్? ఉమ్, ఇప్పుడు మాకు 42% ఇవ్వడం వల్ల ఓసీలలో ఉన్నటువంటి రెడ్లకు, రెడ్డి జాగృతికి కడుపు నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. ఉమ్, ఎందుకంటే 7% లేనటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తుంటే పందికొక్కులాగా మెక్కుకుంటా ఉమ్, దాని యొక్క రిజల్ట్స్ ను ఎస్సీ ఎస్టీల కంటే మొన్నటిదాకా మెరిట్ అని మాట్లాడింది సార్. ఇదే వీళ్ళు ఓకే. ఈ ఓసీలే మెరిట్ పోతుంది, బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ కాల మెరిట్ ఖతమవుతుందని. మీరు గమనించండి, మన రాష్ట్రంలోను కేంద్రంలోను అక్కడ సీనాన్ ఉన్నాడు. మీరు రిక్రూట్మెంట్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ కారణంగా ఎస్సీల కంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సార్. ఓకే అండి. ఓకే. మరి మెరిట్ ఎక్కడ పోయింది సార్? Yes, అంటే వాళ్ళకి ఇస్తేనేమో మెరిట్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, రాజ్యాంగం అక్కర్లేదు, ప్రజాస్వామ్యం అక్కర్లేదు, విలువలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఉమ్, మాకు పెంచితే సార్ ఇప్పుడు ఈ 42% నుంచి మేము అంటే 22 ఆల్రెడీ ఉంది, 20 పెంచినాము. ఈ 20 పెంచకుండా ఉంటే కూడా దీంట్లో 1% కూడా ఇది ఓసీలకు దక్కేది కాదు. ఓకే. బట్ ఎందుకు వాళ్ళకి కడుపుమంటారు? దక్కినప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ మానవీయ కోణం కూడా ఆలోచించాలా, మానవీయ కోణం కూడా ఉండాలా. ఇదే రెడ్డి జాగృతి సభలో రెడ్లే పాలకులు అని చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారే చెప్పిన రెడ్లే పాలకులని. పాలకుడు ఎట్లా ఉండాలి సార్? ప్రజా సంక్షేమం కోరాలి కదా, నలుగురి మంచి కోరాలి కదా. మరి రెడ్డి జాగృతి అనేటోనికి ఏం దుగ్ధం ఉందని వాడు కోర్టుకు పోయింది సార్. ఓకే. సో ఇవంతా కూడా పెద్ద కుట్ర. అవును, పిటిషనర్లు 28 మంది వరకు ఉన్నారు. అవునవును. ఏది ఎక్కడ తీసుకొచ్చినా కూడా దానికి తోండి పంచాయత్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క దానికి ఒక లింకప్ చేస్తున్నారు. మేము చేసిన ప్రాసెస్ అంతా కరెక్టే సార్, కరెక్ట్ ఉంది కాబట్టి అసెంబ్లీలో మరి ఇప్పుడు ఎమ్మెల్యేలకు లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఆ టిఆర్ఎస్ కు అసలు ఏం తెలియకుండానే గుడ్డిగా సపోర్ట్ చేసిందంటారా బిల్లుకు? ఓకే అండి. ఓకే సార్, చర్చిద్దాం. ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక కోర్టు వేసిన ప్రశ్నలు కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కావచ్చు, మొత్తం వాద ప్రతివాదనలు అయితే చాలా వాడివిడిగా జరిగాయి. ప్రతిదీ గమనిస్తోంది బీఆర్ఎస్. ఏం చెప్తుంది ఓవరాల్గా అంటే రేపటికి
ఖచ్చితంగా రేపు సాయంత్రానికి ఒక అవుట్కమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పేసి ముందస్తుగానే ప్రభుత్వానికి కూడా తెలుసు. అవును. తెలిసిన తర్వాత కూడా ఈ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటన చేశారు. తప్పకుండా దీన్ని సాధించడానికి ఏంటి మార్గాలు అనేది అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు కోర్టులో వాదనలు ప్రతివాదనల కంటే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం పిలిచి మాట్లాడవచ్చు. మీకేంటి ఇబ్బంది, మీకు జరిగే నష్టం ఏంటి? కాబట్టి మెజారిటీ వర్గాలకి, బలహీన వర్గాలకి, ఎంతో కాలంగా వెనుకబడతానని గురైన వాళ్ళకి ఈ రోజు సమాన హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం తీసుకున్న చోరుని అర్థం చేసుకుని మీరు విరమించుకోండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆ ప్రయత్నంగా ఈ రోజు ప్రభుత్వం ఏ ప్రయత్నం మొదలు పెట్టలేదు. ఈ రోజు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, లేకపోతే ఈ హక్కుల పరంగా ఇంకోటి అని అంటే ఇది ఈ రోజు పరిష్కారం అవుతుందా లేదా, ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకో మిగిలిన 29 రాష్ట్రాలకు సంబంధించి ముడిపడి ఉంటది, ఇది మొత్తం దేశవ్యాప్తానికి సంబంధించిన విషయం కదా అని చెప్పేసి ఒకదానికోటి మెలికలు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోవాలని ఏ రకంగానైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని ఒప్పించి హామీ ఇచ్చి ఓట్ల కోసమే, ఏ రాజకీయం ఎవరు చేసినా ఓట్ల కోసమే కావచ్చు, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చొరవ తీసుకొని ఈ బలహీన వర్గాల కోసం, మెజారిటీ వర్గాల కోసం, రేపటి భవిష్యత్తు కోసం తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని ఆ పిటిషనర్స్ నే పిలిచి మాట్లాడితే సమస్య పోతుంది. ఈ సమస్యకే పరిష్కారం దొరుకుతుంది. అంటే అప్పుడు కోర్టు వరకు వెళ్ళే అవసరం లేదంటారు. ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళని విడ్రా చేసుకున్నారు అనుకోండి, ఇంకేముంటుంది? ఆ అవకాశం లేకపోలేదు కదా. వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్న వ్యక్తులే కదా, వీళ్ళు కూడా రాజకీయ నాయకులతో సంబంధం ప్రమేయంగా ఉన్నోళ్లే కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటున్నారు, వేరే విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపి వ్యాపార లావాదేవీలు జరుపుకుంటున్నాము. మన మెజారిటీ ఇప్పుడు మీ పార్టీ అవకాశం అంటే హామీ ఇచ్చింది, అధికారంలోకి రాగానే మేము చేస్తామని చెప్పేసి. ఇది మీ పార్టీకి సంబంధించిన విషయం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, సంప్రదింపులు చేయొచ్చు. ఆ ప్రయత్నంగా ఎందుకు అడుగులు వేయట్లేదు? ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? దీనికి మేము వీళ్ళేదో మిలాఖతయ్యరని చెప్పాను, కానీ అనేక రకమైన అనుమానాలకు తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ రోజు చొరవ తీసుకొని ఏ ఉద్దేశంతోనైతే బలహీన వర్గాల మేలు కోరి 42% ఇస్తామని చెప్పేసి పార్టీలో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిరో, దానికి అనుగుణంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిరో, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని చెప్పన్నారు, కాలయాపన చేసిరో, ఇప్పుడు కోర్టు మొట్టికాయలేసి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఎన్నికలు పెట్టాలి అని అన్న తర్వాత అప్పటికప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్ పేరు మీద గవర్నర్ కు పంపించి వాళ్ళ కోర్టులో బాగుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ రెండో వైపు ఈ అడుగులు వేస్తే కోర్టు అడ్డగించింది, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి అక్షింతలు వేస్తారు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా అయిపోతుంది. ప్రీ ప్లాన్డ్ గా జరుగుతోందంటారా ఇదంతాను? మీకు అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. అంటే చేస్తున్న పనిని బట్టి, నడుస్తున్న విధానాన్ని బట్టి ఈ రోజు ఎంతో మందికి ఈ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి కావాలనంటే ప్రభుత్వ పరంగా అడ్వకేట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళ ప్రాంతవాసులు కానీ ప్రభుత్వం రంగంలోకి తిప్పి మాట్లాడగచ్చు. మీకు ప్రత్యక్షంగా దీనివల్ల వేరే వర్గానికి, వేరే వాళ్ళకి లాభం అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఫైల్ చేసిరో వాళ్ళ ఆ సామాజిక వర్గం 7% ఉంది, 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఉంది, బెనిఫిట్ అవుతున్నారు, ఆర్థికంగా వెనకబడుతున్నది కూడా. దాని గురించి మా వర్గాలు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు కదా, మేమెవరూ అభ్యంతరం పెట్టలేదు కదా. ఓకే, మా హక్కుల కోసం మేము కొట్లాడతాం, కానీ పక్కోడికి లాభం జరిగితే మాకేంది నష్టం అని చెప్పేసి మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా, మా వర్గాలు ఎవరు కూడా, మా సంఘాలు కూడా, మా నాయకులు కూడా. కాబట్టి ఈ రోజు మా వర్గాలకి, భవిష్యత్ తరాలకి మేలు జరిగే విధంగా ఒక నిర్ణయం జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డగించి మాకు నోటికాడికి వచ్చిన ముద్దని లాక్కపోయే ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. ఆ హక్కు వాళ్ళకి లేదు. ఆ విషయంలో ఈ రోజు మేమెవరన్నా ప్రత్యక్షంగా మాట్లాడితే దానికి వేరే రకమైన ఘర్షణ వైఖరి ఉంటది. కాబట్టి ప్రభుత్వమే స్పందించి ఇచ్చిన మాట కోసం ప్రభుత్వమే సంప్రదింపులు జరపవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులతోని, ప్రజా ప్రతినిధులతో కూడా వాళ్ళ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకున్న వీడియోస్, ఫోటోల వల్ల తెలుస్తుంది. అవసరమైతే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇంకోటో అని అంటే
అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతల సమక్షంలో సార్ ఇప్పుడు వాళ్ళందరినీ ప్రభుత్వం కూడా కోర్టు చెప్పినట్టుగానే మాక్సిమం ఎన్నికలు నిర్వహించడానికి ఆ రిజర్వేషన్స్ తో ముందుకెళ్దామని అనుకుంటోంది ప్రభుత్వం. ఓకే, దాని మీద ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు ఇది రేపు ఏమన్నా కావచ్చు, ఇంకా ఫైనల్ కాలేదు కదా, న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, రేపు ఎన్నికలు కొట్టేయచ్చు అనేది ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అవును అవును. వెంకటస్వామి గారు కోర్టులు ఈ రోజు తప్పు చేస్తున్నాయని చెప్పేసి వారే చెప్తున్నారు. అవును అవును. మాకు అన్ని వ్యవస్థల మీద నమ్మకం ఉంది, కానీ ఈ రోజు మాకు జరుగుతున్న న్యాయానికి అడ్డగిచ్చే హక్కు మీకు ఎక్కడిది? ఓకే, మీరు ఇటువంటిప్పుడు న్యాయస్థానం పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నాలు, అడ్డుకాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళని ప్రభుత్వమే సంప్రదించి పిలిపించి చర్చలో కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కరించే అవకాశం ఉంది కదా, వన్ షాట్ లో అయిపోతుంది కదా. షూర్ అండి, షూర్ సార్. మాట్లాడదాం, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారి వెర్షన్ తీసుకుందాం. సార్ కోటేశ్వరరావు సార్, ఓవరాల్గా చూస్తే కనుక అంటే ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతోంది, అండ్ ఇరు వర్గాలకి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశాన్ని హైకోర్టు మళ్ళీ రేపు కూడా కల్పించింది. అండ్ మోరోవర్ సార్, ఇవాళ మనం గమనిస్తే పిటిషనర్లు సుదీర్ఘంగా వాదనలు వినిపించడంతో హైకోర్టు ఒక దశలో అసహనం కూడా వ్యక్తం చేసింది సార్. అంటే ఇదేం ట్రయల్ స్టేజ్ కూడా కాదని సూచించింది. ఇలా రకరకాల నాటకీయ పరిణామాల మధ్య రేపటికి వాయిదా పడింది. ఖచ్చితంగా రేపు సాయంత్రానికి ఒక అవుట్కమ్ వస్తుంది అని చెప్పేసి, అఫ్కోర్స్ గ్రామాల్లో అయితే ఎన్నికలు జరుగుతాయా లేదా, అసలు ఎలా ఉండబోతుందనే టెన్షన్లో అయితే అటు అభ్యర్థులు మొత్తం అంతా కూడా అందరి చూపు హైకోర్టు వైపే ఉంది సార్. ఓవరాల్గా ఏం చెప్తారు? పార్టీల వెర్షన్స్ కూడా విన్నారు. ఒక్క తెలంగాణ గ్రామాలు లేకపోతే తెలంగాణకు చెందినటువంటి వాళ్లే కాదు సార్, దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతరులు కూడా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏమిటి అనేటువంటిది ఆసక్తిగానే చూస్తున్నారు. అవునండి. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు మీరు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి చెప్పింది. అందువల్ల రేపు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు ఊహాగానాలతోటి కాలక్షేపం చేయడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఎందుకు అంటే గతంలో ఎన్నికల ప్రక్రియలని ఎప్పుడు కూడా కోర్టులు అడ్డుకోలేదు. నిబంధనల ప్రకారం జరిగాయా లేదా అనేటువంటిది మాత్రమే ఎన్నికల న్యాయ వ్యవస్థ చూస్తా ఉంది. ఇప్పుడు అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం అదే. ఇప్పుడు ఆ పిటిషన్ వ్యతిరేకంగా పిటిషన్ వేసినటువంటి వాళ్ళు కూడా మేము 42%కి వ్యతిరేకం అని ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు, ఎన్నికలకు వ్యతిరేకం అని వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. ఏ చట్టం ప్రకారం మీరు జీవో తీసుకొచ్చారు అనేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కోర్టు కూడా అడిగింది అదే. అవును సార్, మీరు ప్రతిపాదన పంపించారు, అది ఇంకా చట్టం కాలేదు, చట్టం కాకుండా ఏ ప్రాతిపదికన నంబర్ 9 జీవో తీసుకొచ్చారు అనేటువంటిదే వచ్చింది. అది కీలకమైనటువంటి అంశం. అందుకని చట్టం కాకుండా మీరు జీవోలు ఎట్లా తీసుకొస్తారు పెండింగ్ లో ఉండగా అనేటువంటి పేరుతోటి ఆ నంబర్ 9 జీవోను కనుక కొట్టేస్తే మరి రేపు నోటిఫికేషన్ వెలువడినా గానీ లేకపోతే ఆ ఎన్నికలు ఎట్లా చెల్లుబాటు అవుతాయి? ఆ ప్రాతిపదికన జరిగితే అలా కాకుండా ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్ ప్రాతిపదికన మళ్ళా నోటిఫికేషన్ ని కొద్ది రోజులు వాయిదా వేసి మళ్ళా రిజర్వేషన్ నిర్ణయించి జరిపితే అదొక దారి. ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినటువంటి పాయింట్ ఒకటి మాత్రం వాస్తవం. ఎక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50% క్యాప్ అనేటువంటి పదజాలం గాని నిబంధన గాని ఎక్కడా లేదు. ఇది ఎక్కడ మొదలైంది అంటే 1962లో కర్ణాటక మైసూర్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ దానిలో ఈ వివాదం తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు అప్పుడు రీజనబుల్ గా ఉండాలి రిజర్వేషన్లు అంటూ 50%కి మించకూడదు అని చెప్పేసి తీర్పిచ్చింది. రీజనబుల్ గా ఉండాలి అనేటువంటి అంటే ఇప్పటికీ కూడా అదే ప్రాతిపదిక కొనసాగుతోంది. ఎస్, అందుకనే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ రీజనబుల్ గా ఉండాలి అనేటువంటి దానికి రీజనబుల్ ఎంత ఏమిటి అనేటువంటిది దానికి ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రపతితో సహా గవర్నర్లందరికీ కూడా తమ దగ్గరకు చేరినటువంటి బిల్లుల్ని 3 నెలల్లోగా ఆమోదిస్తారా
తిరస్కరిస్తారా, ఏం చేస్తారు, ఏదో ఒక నిర్ణయం చేయాలని కదా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు. అవునండి. ఆ విధమైనటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వము రివ్యూ వేసింది. ఇది దీని మరి అటువంటిదే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా బీజేపీ అధికారంలో ఉన్నా, ఎన్డీఏ, జనతా పార్టీ, ఇటువంటి పార్టీల పేర్లతో ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఆ 50% క్యాప్ పెట్టినటువంటి 1962 తీర్పు, దాని ప్రాతిపదికనే మళ్ళా మండల్ కమిషన్ 27%కి ఏంటి ప్రాతిపదిక అంటే ఆ 50% లోపు 27% ఉంటే ఉంటాయి కనుక 27% పెట్టారు. అవునండి. అంతేగాని ఆ రోజు మండల్ కమిషన్ గుర్తించిన దాని ప్రకారం కూడా బీసీలు 27% అని ఎక్కడా చెప్పలే, ఇంకా నంబర్ ఎక్కువ ఉంది. అందుకని దాని ప్రాతిపదికనే అది కూడా జరిగినప్పుడు దాన్ని రివ్యూ చేయమని లేదా ఆ తీర్పులను సవాల్ చేస్తూ ఏ పార్టీ గాని ఏ సంస్థ గాని ఎవరైనా కావచ్చు ఎందుకు ఇంతవరకు సుప్రీంకోర్టుని తీర్పుని సవాల్ చేయలేదు, రివ్యూ కోరలేదు? అధికారికంగా ప్రభుత్వాలు కోరలేదు, సంస్థలు కోరలేదు. అందుకని ఇప్పుడు అది ఒక ట్రెడిషన్ గా అయిపోయింది న్యాయ వ్యవస్థలో. అదే ఫాలో అయిపోతున్నారు, 62 తీర్పుని ఫాలో అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు మౌలికమైనటువంటి సమస్యలను లేవనెత్తుతున్నటువంటి ఈ పూర్వ రంగంలో రేపు తెలంగాణ ఎన్నికలు ఏమవుతాయి ఏమిటి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి సమస్యలన్నింటి దృష్ట్యా ఆ తీర్పును గురించి రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ చేయలేదు, ఊరికే మనం అందుకనే అందరూ విమర్శిస్తున్నారు, దానికేమి నేనేమి తప్పు పట్టిన విమర్శించడాన్ని. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఈ సమస్య ఇప్పుడు ప్రముఖంగా వచ్చింది, గతంలో ఇంత తీవ్రంగా రాలేదు. ఇప్పుడు ప్రముఖంగా వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కి 10% ని రాజ్యాంగబద్ధంగా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు కనుక సుప్రీంకోర్టు అది న్యాయబద్ధమే, రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది 2022. మరి అదే విధంగా అదే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయంలో కూడా ఒక రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో సమస్య అదే వచ్చింది. అక్కడ 2% బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని అక్కడ ప్రభుత్వం 8% పెంచితే అక్కడ ఉన్నటువంటి బీసీలు లేదు 8% ఏంటి, రాజ్యాంగం మొత్తం దేశంలో అమలు జరుగుతున్న దాని ప్రకారం మాకు 27% రావాలి కదా ఓబీసీలకి, 27% ఇస్తారా చేస్తారా అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లో డిమాండ్, కొంతమంది డిమాండ్ అజిటేషన్స్, అదే వేరియస్ వాదనలు అండి సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ స్టేజ్లో స్టే అడగడం అనేది మాత్రం ఖచ్చితంగా న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటుంది కోర్టు వీళ్ళని. అది ఓకే. నేను అందుకనే ఎన్నికల ప్రక్రియలో గతంలో కూడా ఎన్నికల ప్రక్రియను జోక్యం చేసుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అనేటువంటి ఆ పూర్వ రంగంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి నిరాకరించాయి. తప్పులు ఒప్పులు ఉంటే వాటిని వేరే అవసరం అయితే ఎన్నికలను రద్దు కూడా చేస్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది అదే కదా, జరిగింది అదే కదా. అందుకని రేపు ఫైనల్ తీర్పు మీరు లోపడి మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అని కూడా కోర్టు చెప్పింది. కానీ ఫైనల్ తీర్పు అంటే ఏంటి, ఆ జీవో రద్దు అయితే ఏ ప్రాతిపదికన ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్ణయిస్తుంది. అందుకని మళ్ళా సమస్య మొదటికి వస్తుంది. అందుకనే రాష్ట్ర హైకోర్టు తీర్పు మీద అందరికి ఆసక్తి ఉన్నది. సామాజిక న్యాయం రీత్యా చూసినప్పుడు కోర్టులో అనేక సందర్భాల్లో ఎవరైతే సామాజిక న్యాయానికి అర్హులో వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినటువంటి ఉదంతాలు గతంలో ఉన్నమాట వాస్తవం. ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది కూడా దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలకు అనుగుణంగా పనిచేసేదే తప్ప స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. న్యాయ వ్యవస్థ స్వతంత్రం దీనికి ఎవరు లేదు. కానీ ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొన్ని అంశాల మీద కొన్ని తీర్పులు ఇవ్వచ్చు. కానీ మొత్తం మీద బేసిక్ గా ప్రభుత్వాల కనుసన్నల్లోనే తీర్పులు కూడా ఇస్తున్నాయి. రాజ్యాంగ సవరణలు కూడా అట్లాగే చేస్తున్నాయి, రాజ్యాంగాలను కూడా అట్లాగే రాస్తున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్ శ్రీనివాస్ గారు, మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక అంటే సుప్రీంకోర్టు అయితే చాలా కేసుల్లో 50% సీలింగ్ విధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా
పిటిషనర్స్ అంతా కూడా ధర్మాసనం ముందు ఉంచారు సార్. అండ్ ట్రిపుల్ టెస్ట్లో ఏ ఒక్క అంశాన్ని కూడా పాటించకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కావచ్చు, అలాగే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ కొట్టివేయాలంటూ కూడా పిటిషనర్లు అభ్యర్థిస్తున్నారు సార్. ఓవరాల్ ఇష్యూలో ఏం చెప్తారు? ఓ రమణ గారు, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 62 కర్ణాటక చెప్తారు. ఇంకోటి దాని తర్వాత ఉన్నాయి కదా అవును. సిమిలర్ కేసు, మళ్ళీ ఇందిరాసాని కృష్ణమూర్తి కేసు 92లో ఇందిరాసాని. దో రాజ్యాంగంలో 50% క్యాప్ ఉన్నదా లేదా పక్కన పెడితే అపెక్స్ కోర్ట్స్ ఇన్ ది కంట్రీ సుప్రీం కోర్ట్. ఎస్ సార్. అది దాన్ని బ్రేక్ కాలే, దానికి కావాలంటే మళ్ళా అమెండ్మెంట్ రావాలి. అవునండి. సో ఆనాడు రాజ్యాంగంలో బీసీలు సబ్జెక్ట్ రానప్పుడు ఎస్సీ ఎస్టీ దామాషా పద్ధతిన వాళ్ళ జనాభా ఎంతనో వాళ్ళకి అంత ఇవ్వాలి. చాలా అణగారిన జాతులు, బాగా వెనుకబడ్డ జాతులు, వాళ్ళకి అన్ని రకాలుగా అండా దండా ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి ఆ రోజు రాజ్యాంగ కమిటీ మొత్తంగా కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మండల్ కమిషన్, దాని తర్వాత దాని రిపోర్టు, చాలా సంవత్సరాల రిపోర్ట్ రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయని కారణంగా కాంగ్రెస్ సర్కార్ చేయని కారణంగా మండల్ కమిషన్ ఉద్యమం రావడం జరిగింది. అవును. బీపీ సింగ్ గారు తీయడం జరిగింది. సో అప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించబడ్డాయి దేశంలో అనేక రాష్ట్రాల్లో. కొన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ఉన్నటువంటి బీహార్ ఇవాళ చూస్తాం కదా మనం, ఎస్టీలు 2 ఎమ్మెల్యేలు, ట్రైబల్స్ ఎస్సీలు ఎక్కున్నారు 2 ఎమ్మెల్యేలు. అంటే ఎంత జనాభా ఉంటే అంత ప్రకారంగా వాళ్ళకి అక్కడ పడింది. బీసీల పట్ల కాలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ యొక్క పర్సంటేజ్ క్యాప్ ని పెట్టింది. అది బ్రేక్ కావాలంటే ఓన్లీ రెమెడీ ఈజ్ టు బ్రింగ్ ది అమెండ్మెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అదొకటే, వేరే ఏం లేదు. అయినా మేము చాలా చాలా స్మూత్ గా ఉన్నాం, చాలా సానుకూలంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా స్టాండ్, మా నిజాయితీ హౌస్ లో సపోర్ట్ చేసి మేము నిరూపించుకున్నాం. ఇక్కడ కాకుండా సార్ ఇంతకు ముందు వెంకటస్వామి గారు మాట్లాడుతూ కూడా మాట అన్నారు, ఈవెన్ ఇఫ్ ప్రధానమంత్రి కూడా మా బిడ్డే కానీ ఆయన కూడా మౌనంగా ఉండిపోయారు ఈ ఇష్యూలో అనేది ఆయన అనడం జరిగింది. విన్నారు మీరు? తెలంగాణ భారతదేశం అంటే తెలంగాణ ఒకటే కాదు కదా రమణ గారు. దేశంలో తెలంగాణ కన్నా వెనుకబడ్డ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాలు బీసీలు ఉన్నాయి. సో వారి యొక్క స్థితిగతులు స్టడీ చేయాల్సిన బాధ్యత సర్కార్ ఉంటా లేదా? ఆ సర్కార్ గా భారతీయ జనతా పార్టీగా మోదీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. నెవర్ ఇన్ ది హిస్టరీ కాంగ్రెస్ హెస్ డన్ దిస్. ఎన్నడూ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి అవకాశం ఉండింది. 55 years పాలించినారు కేంద్రంలో. ఈ రాష్ట్రంలో 38 సంవత్సరాలు పాలించినారు. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటింది ఈ 2 సంవత్సరాలు పట్టుకుంటే. ఎన్నడన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసే ప్రయత్నం చేసినారా? జరిగిందంటే అక్కడ ద్రవిడ జాతులు అన్ని కూడా ఒక్కటై అందరు కూడా ఖచ్చితంగా కావాల్సింది అని అప్పటి యొక్క. కానీ సార్ ఇప్పుడు సిచ్యువేషన్ వేరుగా ఉంది కదా సార్. ప్రభుత్వం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిద్దామని ఖచ్చితంగా ముందుకెళ్తోంది. అంటే కంకణబద్దులై ఉన్నామని చెప్తోంది ప్రభుత్వం ఇప్పుడు. అదే దాన్ని అవుట్కమ్ ఎట్లుంటారు సార్? మనం ఒకవేళ ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్పినట్టుగా 50% క్యాప్ పెట్టింది అనుకో ఈ కోర్టు. ఓకే, వాట్ అబౌట్ ఈ రిజర్వేషన్ 42 ఇచ్చింది. అవును, ఇంకా 19% తగ్గాలి కదా. అవును అవును, దాన్ని తగ్గాలి కదా. మీరు 9th షెడ్యూల్ పెట్టండి అన్న. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, రాష్ట్రమే లేదు మళ్ళీ షూర్ సార్. దేశంలో 9th షెడ్యూల్ కోసం ఎదురుస్తున్న జిల్లా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. నాకు అవసరం ముందు పెట్టండి. తెలంగాణలో డిమాండ్ రాష్ట్రంగా నేను చెప్పాను. ఇంకా పెద్ద 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 హృదయంతో పెద్ద అవసరమని భావించి దేశంలో అనేక జాతుల్ని జనగణన ద్వారా కులనం ద్వారా న్యాయం చేసే ప్రక్రియ ప్రాంతాల వారిగా ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉంటే చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రమణ గారు,
అదే చేస్తున్నాం మేము. ఎస్ సార్, ఎస్ దేశం మొత్తంలో యొక్క ఆ విప్లవం క్రమంలో ఎన్ని తీసుకొస్తున్నాం రోజులు మేము. పెండింగ్ పెట్టుకురండి? సర్వే Okay. జరిపి 1 year లోపల ఈ యొక్క కాదు, గవర్నర్ దగ్గర రిపోర్ట్ ఎన్ని రోజులు వచ్చిన పెండింగ్ తర్వాత పెట్టుకోవడం ఎందుకు మరి? ఒక టర్మ్ లేట్ అయితే మా ద్వారా అయితే, ఓకే అండి, మీ ఒక్క ద్వారా నిమిషం. అయితే హైకోర్టు ఆర్డర్ ఫేవర్ గా వస్తే కన్నట్టుగా షూర్ సార్, షూర్ సార్. శ్రీనివాస్ గారు ద్వారా సార్ ఒక్క సెకండ్. వెంకటస్వామి గారు, అన్నా వెంకటస్వామి గారు చెప్పండి. ఇప్పుడు సీనన్న మాట్లాడేదంటే రెండొచ్చే మొదలెడే కాడే ఉన్నది. ఇందాక ఆయన మాట్లాడుతూ ఒక వ్యంగ్యాస్త్రం పెట్టాడు. ఏమనంటే రాహుల్ గాంధీ వచ్చినాక చేస్తారు అని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన మాట నేను చెప్పలేదు. మేమే రాహుల్ గాంధీ వచ్చినాక చేస్తాను ఆయన అంటున్నాడు. తెలంగాణ చూడదో, తెలంగాణ ఏమున్నది, మస్తు రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి అని అంటున్నాడు. అంటే తెలంగాణ పట్ల వాళ్ళ చిత్తశుద్ధిని సీనన్న మాట్లాడడం తెలంగాణ ఒకటి కాదు, దేశవ్యాప్తంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం నేను చెప్తున్నా, పార్టీ చెప్తున్నది. బీసీ బిడ్డలని ఆత్మవంచన చేసుకోవద్దు, పార్టీల కోసం ఆత్మవంచన మేము చేసుకోవద్దు. ఇంకా పెద్ద పాయింట్ చేస్తున్నాం. యావత్ దేశంలోని బీసీలని నేను చెప్తున్నా, బీసీలకు న్యాయం మా చేయాలంటున్నాం. పార్టీకి సంబంధించి మా సీఎం గారు లేకపోతే రెడ్డి బిడ్డ అయిపోయి మాకెక్కడన్నా ద్రోహం జరిగితే నిలదీస్తాం, వెంకటస్వామి గారు, మీకు ధైర్యం లేదు, ఇక్కడ చిత్తశుద్ధి లేదు. నేనేమంటున్నా, తెలంగాణ హైకోర్టు ఈ యొక్క జడ్జిమెంట్ 42% సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. మేము సంతోషం శ్రీనివాస్ గారు. చేస్తాం, వెల్కమ్ చేస్తాం, మేము ఫస్ట్ ఉంటాం కదా. తెలంగాణ మిగతా రాష్ట్రాలలో ఈ సమస్య రాలేదు. తెలంగాణ ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ కమ్ న్యాయం అది. మేమే వెల్కమ్ చేస్తున్నాం కదా, వెల్కమ్ చేస్తాం కదా. మా ఇప్పటికీ దగ్గర తెలంగాణలో మా బిడ్డలకు, మా బీసీలకు ఇవాళ అవసరం వచ్చింది, దాన్ని మా బిడ్డ తీర్చడా లేదా అనేటువంటిది మా క్వశ్చన్. తీర్చకుండా మౌనం పాటిస్తున్నాడు అనేది మా క్వశ్చన్. సో కాబట్టి సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన చెప్పనివ్వండి, ఆ తర్వాత మాట్లాడుతారు. చెప్పండి. నేను చాలా స్పష్టంగా ఏమంటుంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజైతేనేమి అల్టిమేట్ ఒక ఏది సొల్యూషన్స్ ఇస్తుంటది. అది మండల్ కమిషన్ 27 వచ్చిందంటే కూడా ఆ రోజు మండల్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి మేము కావచ్చు, దానికి తల ఒగ్గే చేసినాం. తెలంగాణ మూవ్మెంట్ ను కూడా తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ తల ఒగ్గి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది, అందరు సపోర్ట్ చేసి తెలంగాణ వచ్చింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మాకు తెలంగాణలో ఒక మూమెంట్ వచ్చింది. ప్రభుత్వం కూడా దానికి పూర్తిగా సంసిద్ధత అయిపోయి ప్రభుత్వ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రజాభిప్రాయాన్ని, ప్రజా సంక్షేమాన్ని కోరుకొని దాన్ని గౌరవించి ముందుకెళ్తున్నది. ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రభుత్వానికి వెన్నుదన్ను నిలవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? 4 నెలల నుంచి బిల్లు దగ్గర పెట్టుకొని సంకల పెట్టుకొని తిరుక్కుంటా మౌనమునిలాగా వాళ్ళు తిరిగితే అది తప్పు కాదా? ఆర్డినెన్స్ పంపిస్తే దాన్ని తొక్కి పట్టడం తప్పు కాదా? ఈడబ్ల్యూఎస్ ఎవడు అడిగిండని ఇచ్చిండ్రండి మీరందరూ ఆగమేఘాల మీద? ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయండి? దేశం మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ లో మీరు 10% ఇచ్చినారు. వాళ్ళ ఉండేటువంటి జనసంఖ్యనే 7%. ఆ 7%లో పేదలు 2% కూడా ఉండరు, కానీ మీరు ఇచ్చింది 10%. మరి ఆగమేఘాల మాట్లాడలేదు, ఈ సీనన్న మాట్లాడారు, నేను మాట్లాడలేదు, లేకపోతే రెడ్డి దొరలు మాట్లాడలే, వెలమ దొరలు మాట్లాడలే, కాయస్తులు మాట్లాడలే, క్షత్రియులు మాట్లాడలే, ఎవడు మాట్లాడలేదండి. 2% కూడా లేని పేదలకు ఓకే సార్, ఓకే సార్, మాట్లాడలే. ఒక్క నిమిషం. పద్ధతి ఏంటంటే, మల్ల యాదవ్ గారి వెర్షన్ తీసుకుందాం. ఒక్క సెకండ్ సార్. మా పద్ధతి ఏంటంటే, మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి, షూర్ అగ్రవర్ణాలు అదే ఆధిపత్య కులాలకు కూడా ఇస్తున్నారు, ఇవ్వండి జీవో వాళ్ళని కూడా బతకనియండి. ఇప్పుడు మమ్మల్ని బతకనియకుండా అడ్డుపడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇది కేంద్రం తలుచుకుంటే చిటికలో అయ్యే పని. ఓకే, ఒక్క నిమిషం అండి సార్. మల్ల యాదవ్ గారు, సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మల్ల యాదవ్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పినంతా విన్నారు, వెంకటస్వామి గారు చెప్పినవన్నీ విన్నారు మీరు. ఇప్పుడు బలహీన వర్గాల జనాభా దామాష ప్రకారం అన్ని రకాలుగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానంలో కూడా ఒప్పుకున్న తర్వాత, మద్దతు ప్రకటించిన తర్వాత, ఈ రోజు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, అది క్లియర్ చేసే బాధ్యత కేంద్రంలో తీసుకొచ్చే 8 మంది ఎంపీలు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, 2 చొరవ తీసుకొని ఈ తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజానికానికి, బలహీన వర్గాలకి మేలు చేయొచ్చు కదా.
ఈ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఎందుకు సంజాయించి చేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీకు చెయ్యాలనే ఆలోచన ఉంటే న్యాయపరమైన చిక్కులు కాకుండా మీ చేతిలో అధికారం ఉంది, అవకాశం ఉంది కదా, మీరు చేయొచ్చు కదా. చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ బలహీన వర్గాల ఓట్లతోనే కదా అధికారంలోకి వచ్చిర్రు. ఎక్కడో 7% ఉన్న వాళ్ళకి మీరు 10% అడగకుండానే రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము అడుగుతా ఉన్నాం కదా. అనాదిగా వివక్షకు గురవుతున్నాం, అవమానాలకు గురవుతున్నాం, అసమానతలకు గురవుతున్నాము, అన్యాయానికి గురవుతున్నాం, మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నాం కదా. మరి మీరు ఇవ్వడానికి న్యాయపరమైన చిక్కులు ఇట్లొస్తాయి అట్లొస్తాయి అని చెప్పేసి మళ్ళీ పక్కదోవ పట్టించి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? కాబట్టి ఈ రోజు ఏదో రకంగా అంశాన్ని మాకు రాజకీయ ప్రాబల్యం కావాలి, మాకు ఈ క్రెడిట్ దక్కాలని చెప్పేసి ఆలోచనతో చేయటం అనేది కాకుండా ఈ రోజు సామాన్యులకి లాభం జరగాలనే ఆలోచన చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ఆ ప్రయత్నంగా అడుగులేద్దాం. సార్, ఇవాళ సింఘ్వి వాదనలు వినిపిస్తూ కూడా సమగ్రమైనటువంటి సర్వే చేశాకనే ఖచ్చితంగా మేము వాటి ఆధారంగానే రిజర్వేషన్లు పెంచుతూ కూడా జీవో రిలీజ్ చేశామని చెప్పారు క్లియర్ కట్గా. సార్, జనాభా వాళ్ళు చేసిన దాని ప్రకారం ఇంకెక్కువనే ఉన్నా కానీ ఈ రోజు 52% తేల్చిర్రు. ఓకే, కానివ్వండి. 52% అసలు లేని దానికంటే 27 నుంచి 42కు వస్తున్నప్పుడు రేపు మళ్ళీ రివైజ్ అయినప్పుడు దాని ప్రకారం పెంచుకోవడానికి అవకాశం ఉంటది. ఎంతో కొంత గుడ్డి కంటే మెల్లనయమని అన్నట్టు ఈ రోజు మామూలుగా 42% చేస్తా అని అన్నారు. 52% కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి అది కూడా తప్పులు తడకగానే చేసిర్రు. దానికి చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్, ఏ కత్యంకర్ స్వామి గారు ఇంకొకళ్ళ కాదు. అది తప్పులు తడక చేసి జనాభా అగ్రకులాలది పెంచిర్రు. జనన మరణాల రేటు వాళ్ళే పెరిగినాయి కానీ బలహీన వర్గాల వాళ్ళు మామూలుగా ఎవరు పుట్టినట్టే రాసింది అల్లా. సరే, జరగనియండి. 52% అయితే నిర్ధారించారు కదా. నిర్ధారించిన దాంట్లో 42% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు కదా. జనాభా ప్రాతిపదికన ఇస్తున్నప్పుడు మేము ఇవ్వాలని మీరు కోరుకుంటున్నప్పుడు మీకేంటి అభ్యంతరం? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ మెజారిటీ వర్గాలు కోరుకుంటున్నప్పుడు, లెక్కలు కూడా ఉన్నప్పుడు ఏటంలో మీకు వచ్చిన ఈ నష్టం ఏంటి? ఓకే, ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని బాధ్యత ఏదో కేవలం చేతులు దులుపుకునే ప్రయత్నం కాకుండా, తప్పించుకునే ప్రయత్నం కాకుండా, నా వంతుగా నేను చేసిన ఇక్కడ న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి లేకపోతే కేంద్రం మీద తప్పు నెట్టే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం కాకుండా దీన్ని చిత్తశుద్ధితో చేయాలంటున్నాం మేము. ఓకే సార్, ఇక్కడ 42% పెంచడంతో ఓవరాల్గా 50% దాటేస్తున్నాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే మహారాష్ట్రలో జరిగిన సీన్ కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అవును సార్, 50% కాదు 60% కూడా ఇప్పుడు మనకు తమిళనాడులో చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ జనాభా ప్రాతిపదికన బాధ్యత ఉంది. జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక దగ్గర ఆల్రెడీ మామూలుగా మొదలైంది, తమిళనాడులో మొదలైంది. దాని ఆ క్రమంలోనే మిగతా రాష్ట్రాలలో కూడా డిమాండ్కి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఒప్పుకున్నప్పుడు దానికి అనుగుణంగా చేయాల్సిన బాధ్యత ఉంది కదా. చేయటంలో నష్టం ఏంటి? మీకేంటి నష్టం? రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించుకున్నాం ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం, ప్రజల అభిప్రాయం ప్రకారం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అట్లా ఏర్పాటు చేసుకున్నాం. అదే క్రమంలో ఇక్కడ తెలంగాణలో 42% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. షూర్ అండి, షూర్ మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు సార్, ఓవరాల్గా అంటే ఇష్యూలో రకరకాల స్టేట్స్కి సంబంధించి కానీ రకరకాల కేసెస్ని ఉదాహరిస్తూ కూడా ఇవాళ కొనసాగింది, మొత్తం వాద ప్రతివాదనలు కొనసాగాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ సబ్ క్యాస్ట్స్కి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఉప కులాలకు సంబంధించి కూడా వీటిని ఎలా చూడాలి సార్? అంటే ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడింగ్గానే చూడొచ్చా? అసలు ఏం జరుగుతోంది ఈ విషయంలో? ఇప్పుడు ఉప కులాల లేకపోతే ఏ కులాలు అనేటువంటి దాని మీద నేనేమంటానంటే ఇది ఒక తెలంగాణలో ఉన్నటువంటి సమస్య కాదు. అవునండి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు దేశం అంతటా ఉన్నటువంటి సమస్య. అసలు కులగణన చేయడానికే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 11 సంవత్సరాల పాటు తిరస్కరించింది. ఇది కేంద్రం చేయరు, దీనిలో ఆ సమస్యలు వస్తాయి ఈ సమస్యలు వస్తాయి అని చెప్పేసి బీజేపీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వాదించింది మనకు తెలిసిందే. మరి అటువంటి పార్టీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. సరే, ఒత్తిడా లేకపోతే మరొకట అనేటువంటిది ఒకటైతే, నేనేమంటున్నానంటే అసలు వాళ్ళ వైఖరి ఏమిటి? చేస్తారు, రేపు కులగణన చేస్తారు. కులగణన చేస్తే ఎందుకంటే సర్వేలలో సక్రమంగా రాకపోవచ్చు, కులగణన అనేటువంటి దానిలోకి వచ్చేసరికి సక్రమంగా ఏ రాష్ట్రంలో ఏ కులం చెందినటువంటి వాళ్ళు బీసీల, ఓసీల, అందులో సబ్ కాస్ట్లు ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ సమస్యని ఏ విధంగా చూస్తారు?
ఎందుకని ఎందుకని అడుగుతున్నానంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్, మేము 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి స్థాయికి తీసుకెళ్తాము, వికసిత భారత్ గా తీసుకెళ్తాం అని చెప్పేసి 20 సంవత్సరాల విజన్ ని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కదా. ఉమ్, మరి ఈ విషయంలో ఎస్, మేము రేపు కులగణం తర్వాత తేరినటువంటి దానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్ల క్యాప్ ని ఎత్తేస్తూ ఉమ్, మేము అవసరమైతే ఆయా రాష్ట్రాలతో, అన్ని రాష్ట్రాలతోటి సంప్రదించి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తాము అనేటువంటి ఒక విధాన ప్రకటన ఉమ్, కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎస్ సార్. చేయండి మీరు, 2 ఏళ్ల తర్వాతనే చేయండి. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి జరిగినటువంటి నష్టము, లేకపోతే ఇన్నేళ్ల నుంచి జరిగినటువంటి దాన్ని భరించారు కదా, ఇంకొక ఏడాది 2 ఏళ్లలో భరించలేరా అంటే ఖచ్చితంగా భరిస్తారు. ఎందుకంటే మన దేశంలో సహనం ఎక్కువ. సార్. రెండోది ఉమ్, దీనికి సంబంధించిందే మేము ఒక కమిషన్ వేశామని చెప్పేసి చెప్తున్నా. ఎస్, వేశారు, రోహిణి కమిషన్ వేశారు. ఎందుకు వేశారు రోహిణి కమిషన్? అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ముందుకు వచ్చిన తర్వాత బీసీల్లో కూడా అదే విధమైనటువంటి కొన్ని కులాల వాళ్ళే మొత్తం ఓబీసీ రిజర్వేషన్స్ అన్నిటినీ కూడా అనుభవిస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారనేటువంటిది కదా సమస్య. అవును. మరి ఆ ఓబీసీ వర్గీకరణకు సంబంధించి రోహిణి కమిషన్ 2 సంవత్సరాల క్రితమే నివేదిక ఇస్తే ఇంతవరకు తెలంగాణ బిల్లుని ఆమోదించండి, పైరవీలు చేస్తారా లేకపోతే ఒత్తిడి చేస్తారా బీజేపీ నాయకులు అనేటువంటి అది వేరే అంశం. మరి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళు వేసినటువంటి కమిషనే రాష్ట్రపతికి ఇస్తే 2 సంవత్సరాల నుంచి అమ్మా ద్రౌపది ముర్ము గారు, ఇది సామాజికమైనటువంటి న్యాయ సమస్య, మేము ఒక నిర్ణయం తీసుకోవాలి, మీరు మాకు పంపించండి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు అడగలేకపోయారు షూర్ సార్. రాష్ట్రపతి కార్యాలయాన్ని? ఎస్ సార్. సార్ అంటే కంక్లూడ్ చేస్తూ ఒక విషయం చెప్పండి. ఓవరాల్గా కోర్టు కానీ ఈ జీవోకి సంబంధించి కానీ గవర్నమెంట్కి సంబంధించి కొట్టేస్తే కనుక వాట్ నెక్స్ట్ అంటే ఏం జరగబోతోంది? పాత రిజర్వేషన్ ప్రకారంగానే వెళ్ళే ఛాన్స్ ఉందా ప్రభుత్వం? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఏమైనా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇలాంటివి వీటిని ఎట్లా ఊహించవచ్చు? ఇప్పుడు కోర్టు ఏమిస్తుంది అనేటువంటిది ఒక స్పెక్యులేషన్. కోర్టు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే మాకు 2 నెలలు సమయం ఇస్తే అంటే సెప్టెంబర్ 30వ తారీఖున డేట్ లైన్ నిర్ణయించారు. అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయిన తర్వాత ఎన్నికలు జరపాలా లేదా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మళ్ళీ కోర్టు ప్రశ్నిస్తుంది. మీరు ఎప్పుడు జరుపుతారు? ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జనవరి 1లోగా మీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాము, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జనవరిలోగా దాన్ని జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అదే విధంగా ఇక్కడ కూడా దీర్ఘకాలం వాయిదా పడినటువంటి ఎన్నికలని మీరు ఏ తేదీలోగా నిర్ణయిస్తారు? మిగతా విషయాలన్నీ మీరు వేరే తేల్చుకోండి, కానీ ఎన్నికలు జరగాలి. స్థానిక సంస్థలకి కేంద్రం నుంచి నిధులు రావాలి, అవి ఇబ్బంది పడకూడదు, ఎన్నికలు జరగాలి. ఒకవేళ మీరు కోరుతున్నటువంటి పద్ధతుల్లో జీవోలు రాకపోయినా లేకపోతే నిబంధనలు రాకపోయినా ఉన్నటువంటి మేరకు మీరు ఎన్నికలు జరుపుతారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలి? అనివార్యంగా అది ఒకవేళ ఇక్కడ తేలకపోయినా సుప్రీంకోర్టుకైనా వెళ్తారు కొంతమంది, ఎన్నికలు జరపాల్సిందే అని. అప్పుడు ఎన్నికల మీద కాదు, రిజర్వేషన్స్ జీవో మీద. రేపేమంటారంటే ఎన్నికలు జరపాల్సిందే, ఎందుకని నిధుల సమస్య ఉన్నది, అది అన్యాయం జరుగుతా ఉంది, నుంచి రానివ్వకుండా ఇటు వీళ్ళు ఇవ్వకుండా చాలా ప్రాంతాల్లో అవునండి అవును అనే పేరుతోటి కోర్టుకు వెళ్తే కోర్టు ఖచ్చితంగా ఆదేశిస్తుంది. సుప్రీంకోర్టు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆదేశం జారీ చేసినట్టుగానే తెలంగాణలో కూడా మీరు 2 నెలలు కాకపోతే 3 నెలలకు సమయం తీసుకొని మీరు ఎన్నికలు జరపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అంతిమంగా ఆదేశిస్తుంది. జరుగుతుంది ఏమిటి అనేటువంటిది రెండు తెర మీద సినిమా చూడాలన్నట్టుగా ఇప్పుడు రేపు పార్ట్ 2 అండి. ఎస్ సార్. షూర్ సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్ మీ వెర్షన్స్ వినిపించినందుకు. శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు అండ్ మల్లయాదవ్ గారు, కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదేమైనా కూడా ఇవాళే ఆల్రెడీ హైకోర్టు వైపే అందరూ చూపు అన్నట్టుగా ఉంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే రేపటి కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 2:15 దాటిన తర్వాత మళ్ళీ వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఈవినింగ్కైనా ఒక అవుట్కమ్ వస్తుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ అయితే నెలకొనుంది.
ఇది వాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి